నమస్కారం. నా పేరు దేశినేని విష్ణువర్ధనరావు, చిట్యాల గ్రామ మాజీ సర్పంచ్ను. రాబో ఆదివారం జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి సర్పంచ్గా 5 సంవత్సరాల్లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు: మొదట, తాడుపర్తి కడదల నుండి రాజచెరువు వరకు నూతన కాలువ నిర్మాణం, గ్రామంలో మిగిలిపోయిన సైడ్ డ్రైన్లు సత్వరమైన నిర్మాణం చేయుట, కొత్త కాలనీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు, కరెంటు స్తంభాలు, రోడ్డు నిర్మాణం, అడ్డ రోడ్డు నుండి చిట్యాల వరకు డబుల్ రోడ్ నిర్మాణం, శివాలయం కాలువ పక్కన సీసీ రోడ్ నిర్మాణం, పెద్దబావి దగ్గర మిగిలిపోయిన సీసీ రోడ్, విద్యుత్ స్తంభాలు, లైట్ల పూర్తి చేయుట, సత్వరమే మహేష్ కాలనీ దగ్గర కల్వర్ట్ నిర్మాణం చేయుట, శ్మశానం దగ్గర రోడ్ డ్యామ్ అండ్ సీసీ రోడ్ నిర్మాణం, చిట్యాల కొర్రబోడు మిట్ట నుండి వనపర్తి డబల్ బెడ్రూమ్ ఇండ్ల వరకు నూతన రోడ్ నిర్మాణం, గణపురం రోడ్డు నుండి చిట్యాల శివాలయం వరకు నూతన రోడ్ నిర్మాణం, నూతన అతి ఆధునీకరణ లైబ్రరీ నిర్మాణం మరియు చిట్యాల హై స్కూల్ కంప్యూటర్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్ పూర్తి చేయుట. ఇక ఊరిలో మిగిలిన సవరమ్మ మరియు జములమ్మ గుడి నిర్మాణం చేయుట, గ్రామానికి మున్సిపాలిటీలో కలపకుండా గ్రామ పంచాయతీగానే ఉంచడానికి ప్రయత్నం చేయుట. 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని దైవసాక్షిగా మాట ఇస్తున్నాము. జై చిట్యాల, జై జై చిట్యాల. నమస్కారం. చిట్యాల గ్రామ పంచాయతీకి జరగబోయే ఎన్నికల్లో మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా గౌరగల్ల శోభ గారిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలగరని కోరుచున్నాము. మరియు ఈరోజు ఉదయం మన గ్రామాన్ని సందర్శించిన గౌరవ ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారు ఒక మాట రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినారు. గ్రామం అభివృద్ధి జరగలేదు అని కండ్లుండి గుడ్డివాడి మాటల మాదిరి నాకు అనిపించినాయి. ఈ గ్రామంలో 40 ఏళ్ళ నుంచి గుత్తాధిపత్యం అనే పదాన్ని కూడా దురదృష్టకరమైన వర్డ్స్ పాడారు. కాబట్టి మా ఊరు నుంచి మా ఊరికి మా కుటుంబానికి ఉన్న సంబంధాన్ని ఎవ్వరు విడదీయలేరు. తరతరాల వరకు అది మంచితనంతోనే కొనసాగింది తప్పితే మేము ఎక్కడ చెడును ప్రోత్సహించిన సందర్భాలు లేవు. గ్రామ అభివృద్ధిలో దినదిన అభివృద్ధిగా రోల్ మోడల్గా ప్రతి గ్రామంలో మా ఊరి గురించి చెప్పుకునేంత విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశాం. దాంతోపాటు రాజ్యాంగబద్ధంగా ఒక సర్పంచ్కి ఎమ్మెల్యే పవర్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఉంటేనే పని అవుతుందన్న అజ్ఞానం మాటల కిందనే నేను భావించాను. ఎందుకంటే సర్పంచ్ అనేది అద్భుతం. దాన్ని ఒకసారి నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. గ్రామ పంచాయతీ నిధులు సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకునే శక్తి మనకుంది. వాటిని సక్రమ పద్ధతిలో వాడే తెలివి మనకుంది. కాబట్టి ఇలాంటి శాసనసభ్యులు రాజ్యాంగబద్ధంగా ఎన్నికబడ్డ నాయకులు ఈ విధంగా మాట్లాడడం వాళ్ళ చిన్నతనానికి కారణమవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా నేను ఎవరిని ద్వేషించాలనుకున్నట్లేదు. కానీ మన గ్రామంలో మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ శోభ గారిని గెలిపించుకొని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిట్యాల, జై జై చిట్యాల. ఏ అవకాశం వచ్చినా తప్పకుండా గుండె మీద చేసుకొని చెప్పగలం. ఈ ఊరి కోసం సర్వం, ధర్మం, న్యాయం అన్నిటి మధ్యలో ఎక్కడ కించిత్ శత్రువు అనే భావాలు లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని మంచితనంతో, మమకారంతో, ప్రేమతో, ఇష్టంతో ఊరిని అభివృద్ధి పథాన చేయడానికి ప్రయత్నిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ విష్ణువర్ధనరావు, మాజీ సర్పంచ్, చిట్యాల. గ్రామంలో కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసి వీళ్ళు ఎప్పుడు ఉండడం ఇష్టం లేక వార్డుకి ఇక్కడ, సర్పంచ్ ఇక్కడ అలాంటివి చెప్తుంటారు. కానీ ప్రతి ఒక్కరు గ్రహించండి, సర్పంచ్ ముఖ్యమే, వార్డు మెంబర్లు ముఖ్యమే. వార్డు మెంబర్కి వేస్తూ సర్పంచ్కి 2 ఓట్లు ఎక్కడ
దారి తప్పకుండా స్పష్టంగా వార్డు మెంబర్కు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి, సర్పంచ్కు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి దిగ్విజయమైన మెజార్టీ మీరివ్వండి. అభివృద్ధి చేసి చూపించడానికి ఎలాంటి అపనమ్మకం ఉంచకండి. మంచితనానికి ఏ ఆపదలో ఏ కుటుంబానికైనా గతంలో నా కుటుంబం చేసిన సేవను ఒక్కసారి నెమరు వేసుకొని మీరు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఉదయంతో ఆలోచన చేసి ఓటు వేసేటప్పుడు మాత్రం స్పష్టంగా తప్పు జరిగి ఏదన్నా మన గ్రామంలో మాత్రం ఇతరుల పార్టీకి అవకాశం ఇస్తే మాత్రం గ్రామం దురదృష్టకరం. రాష్ట్రంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చే రాష్ట్రం ఎంత ఇబ్బందులు ఉందో, రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు ఉన్నారో చూస్తున్నాం. కాబట్టి అలాంటి తప్పిదాలు చేయకుండా గ్రామాన్ని కాపాడుకొని గ్రామాన్ని సమిష్టిగా నడిపించి గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచే లక్ష్యాలను 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఒకే కుటుంబం నేపథ్యం నడుస్తుందంటే దానికి బలమైన కారణాలు సేవాగుణం, మంచి బంధాలు, మంచి సేవ, మంచి అభివృద్ధి, ఇవన్నీ లేకుండానే 40 ఏళ్ళు నడిచి ఉంటుందా? బలమైన కారణములు ఉన్నాయి కాబట్టి మన అంశాలతో డబ్బు అహంకారం లేకుండా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని అధికార దర్పాలు ప్రదర్శించారు ప్రస్తుత ప్రభుత్వం? ఒక బ్యాంకు రావడానికి నాయకులు ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ కుట్రతో బ్యాంకులు చిట్టాలకు రాకుండా చేయాల్సిన ప్రయత్నం చేయలేదా? గుండె మీద చేసుకొని చెప్పండి కాంగ్రెస్ నాయకులు. దానితో పాటు దుర్గామాతను తీసేయించాలనే ప్రయత్నం డిఎస్పీ ఆఫీస్లో వెళ్ళి అమ్మనా బూతులు మమ్మల్ని తిట్టించింది మీరు కాదా? మేము ఎక్కడైనా విధ్వంసానికి తొగబడ్డామా? బలం ఉందని, అధికారం ఉందని? 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరి మీద దౌర్జన్యాలకు పాల్పడ్డామా? స్పష్టంగా చెప్తున్నాం, ధర్మంగానే ఉంటాం, ధర్మంతోనే నడుస్తాం, ధర్మమే గెలుస్తుంది. ధర్మాన్ని గెలిపించండి, ధర్మం మీకు న్యాయం చేస్తుందని నా ఉత్తరం నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఇష్టపడతాను.